నమస్కారం అండి. నేను ఓజోన్ హాస్పిటల్కు ఫస్ట్ టైము జూలై 6 ఈ సెబేసియస్ సిస్ట్ అని ఒకటి ఉండింది. ఆ ట్రీట్మెంట్ కోసం వచ్చాను. డాక్టర్ సురేష్ రెడ్డి గారు సర్జన్. ఆయన ధైర్యం చెప్పి సింపుల్ ట్రీట్మెంట్ ఇది, భయం లేదు, ధైర్యంగా చేసుకోండి అని చేశారు. జూలై 6 అడ్మిట్ అయ్యాను. 7 సిస్ట్ ఆపరేట్ చేశారు, 8 డిశ్చార్జ్ చేశారు. చాలా దాని తర్వాత యూరినేషన్ ప్రాబ్లం ఉంది. కొద్ది లోకల్ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర ఒక వారం రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాను. డాక్టర్ ఆయనే సజెస్ట్ చేశారు, ఒకసారి మీరు ఓజోన్ హాస్పిటల్లో చూపించండి, ఒపీనియన్ తీసుకోండి అన్నారు. వచ్చాను. యూరిన్ డాక్టర్కి వచ్చేసరికి డాక్టర్ కీర్తన మేడం గారు టేకప్ చేశారు, కేసు చూశారు, డయాగ్నోస్ చేసి చెప్పారు, ఫలానా ప్రాబ్లం ఉంది మీకు అంటే. అప్పటికి 2 days నాకు యూరిన్ పాస్ కాలేదు, ఇబ్బంది కూడా. ట్యూబ్ పెడతారు, ట్యూబ్ పెడితే ఇమ్మీడియట్ రిలీఫ్ ఉంటుంది, ఒక 3 days 4 days హాస్పిటల్ ఉండాల్సి ఉంటుంది అన్నారు. చేసుకున్నాం. మేడం చెప్పినట్టు ట్యూబ్ పెట్టిన 10 minutes కంతా ఆల్మోస్ట్ కంప్లీట్గా యూరిన్ పాస్ అయిపోయి రిలీఫ్ ఉంది. దాని తర్వాత 5-6 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. 5 రోజులు టెస్ట్ రాశారు. ఆ టెస్ట్ చేసుకున్న తర్వాత డయాగ్నోస్ చేసి బ్లాడర్ బాగుంది, స్టేట్ గ్లాండ్ కొద్దిగా టెస్ట్ చూసిన తర్వాత ఉంది, దాన్ని మైనర్ సర్జరీ చేస్తాము, ఒక 3-4 days హాస్పిటల్ ఉండాల్సి వస్తుంది అన్నారు. సరే, నా డౌట్స్ అన్నీ అడిగాను అన్నమాట. సర్జరీ అంటున్నారు కదా, నేను 42 years ఏజ్లో ఎయిర్ ఆపరేషన్ తర్వాత 42 years, ఇప్పుడు 84 years ఈ ఏజ్లో చేసుకుంటున్నాను అంటే ఏం భయం లేదు, సింపుల్గా ఉంది, చాలా సింపుల్ టెస్ట్ అది చేసుకుంటే మీకు బాగా రిలీఫ్ ఉంటే కొంచెం అన్నారు. టెస్ట్ అని చెప్పి మళ్ళీ సండే 17th August అడ్మిట్ అయ్యాము. 18th ఆ రోజు అన్నీ మామూలుగా టెస్టులు, నార్మల్గా టెస్టులు అన్నీ చేశారు. 18th కీర్తన మేడం గారు ఈ సర్జరీ కండక్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఇది లోకల్ అనస్థీషియా చేశారు, తెలుస్తుంది, ఏమి సింపుల్ బాధ లేకుండా చేశారు. ఒక ఐసీయూలో ఉన్నాను, బయటకు తీసుకుంటారు, అన్నీ బాగుంది. మేడం చెప్పినట్టు గ్రాడ్యువల్గా అన్నీ నార్మల్ అవుతూ వచ్చిందన్నమాట. ఒక్కటే ప్రాబ్లము. అంతవరకు మెడికల్ ట్రీట్మెంట్, డాక్టర్ సర్వీస్ అంతా అదే మా అదృష్టం, అదే అన్నాను డాక్టర్స్ కూడా. అది డాక్టర్స్ నేనేం చెప్పానంటే, మేడం సురేష్ రెడ్డి గారికి కానీ కీర్తన మేడం గారికి కానీ నేనేం చెప్పానంటే, మీ సర్వీసెస్ అంత క్లియర్గా చేస్తున్నారు, మేము ఏమి చేయలేము, నమస్కారం పెట్టడం తప్ప అంతకుమించి చేయలేము. మే గాడ్ బ్లెస్ యూ విత్ మోర్ స్ట్రెంగ్త్ టు సర్వ్ మోర్ పీపుల్ ఇన్ నీడ్ అని చెప్పి నేను ఆమె ప్రేయర్ చేస్తూ చెప్పాను. మేడంకు నార్మల్ అయిపోతుంది చెప్పారు. మిగతా విషయాలు కూడా హాస్పిటల్ క్లీన్లీనెస్ చాలా బాగుంది. ఎంటర్ అవుతున్న న్యూ బిల్డింగ్ అనే కాదు, మెయింటెనెన్స్ కూర్చున్నాము. ఎంటర్ అయితే వీల్ చైర్లో కూర్చోబెట్టి, క్యాబ్లో నుంచి వీల్ చైర్లో కూర్చోబెట్టి అన్ని సర్వీసు బాగుంది. నెమ్మదిగా చూస్తారు. మన మామూలు వీళ్ళు అటెండెన్స్ కూడా చాలా పొలైట్గా ఉన్నారు, నెమ్మది ఓపిక్గా సర్వీస్ చేస్తున్నారు. అందరికన్నా వాళ్ళ సర్వీస్ నాకు ఎక్కువ అనిపిస్తుంది. ఇంట్లో మన వాళ్ళు కూడా చేయలేంత సర్వీస్ వాళ్ళు చేస్తున్నారు. ఆ కళ్ళ నీళ్ళు వచ్చేస్తుంది అన్నమాట. ఏమన్నా నర్సెస్ వాడైతే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను నేను. యాక్చువల్గా వాళ్ళు అంత సర్వీస్ చేస్తున్నారు. అదే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేయలేదు, అటువంటి సర్వీస్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ కానీ అటెండెన్స్ కానీ అంత బాగా చేశారు బాగుంది. తర్వాత క్యాంటీన్ విషయం కూడా, హాస్పిటల్ క్యాంటీన్ అంటే ఇంకా అనుకోవాల్సిన పని లేదు అనుకున్నాం. ఎట్లా అనుకున్నాం, క్యాంటీన్ విషయం కూడా మామూలుగా మా పేషెంట్ అనేటువంటి టేస్టీగా ఉంది. ఈ పేషెంట్కి ఎంత మాత్రం చేస్తున్నారు, చాలా బాగుంది క్యాంటీన్ విషయం. అంత బాగా జనరల్ సర్వీస్ ఇస్తారు. వీళ్ళు సిస్టర్స్ అయితే పాపం వచ్చి మాటికి వచ్చేసుకుంటారు. తర్వాత డ్యూటీ డాక్టర్స్, అదే అంటున్నాను, నాకు ఆశ్చర్యం పెట్టి ఒక్కొక్క యూనిఫామ్ చూస్తుంటే నాకు అర్థం, ఈ డాక్టర్స్ వేరే, వీళ్ళు వేరే అని చెప్పి వచ్చి యూనిఫామ్ చేసుకుని వచ్చేసి అన్నీ చెక్ చేసి విచారించి ఎట్లా ఉంది సర్వీస్ అది చేసిపోతున్నారు. చాలా బాగుంది. వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ది మెడికల్ సర్వీస్ అండ్ జనరల్ సర్వీస్, క్యాటరింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఆర్ వెరీ మచ్ గ్రేట్ఫుల్.